హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని. ఇప్పుడు మీరు చూస్తున్న మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకార్. ఇది వచ్చేసి మన ఫస్ట్ షెడ్ అండ్ సెకండ్ షెడ్ మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్. అండ్ థర్డ్ షెడ్ అయితే మాత్రం మీకు థర్డ్ షెడ్ కూడా ఇస్తా. లోపలికి పోయి అయితే చూద్దాం మనం. ఇంకేమన్నా మోడల్స్ అయితే వచ్చినాయి ఏంటి అని మాత్రం మీకు చూపిస్తాను. ఇది ఎపిసోడ్ నెంబర్ 10లో ఓకేనా. పోయి చూద్దాం ఏమన్నా డైస్ వచ్చినాయా ఏంటిది అని మాత్రం. ఇక్కడ లోపలికి పోతే చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఇంకా మేకింగ్ వర్క్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక మనకు కొబ్బరి పీసు అండ్ పిఓపి ఇవి మొత్తం రెడీ అయితే ఉన్నాయి. అండ్ అలానే మనకు వచ్చేసి మేకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఇక మేకింగ్ చూసుకోవచ్చు మనము. మీకు చూపిస్తాను మొత్తం డై ఎలా ఉంటుంది ఏంటి అని మాత్రం. అంటే డై అంటే దీనికి మోల్డ్ అన్నట్టు, గణేష్ మహారాజ్ మోల్డ్ అంటారు, సాంచా అంటారు, చాలా రకరకాలు అంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లేబర్స్ వచ్చేసి వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మోల్డింగ్ ఇది కదా, మనకు లోపల ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మాత్రం చూపిస్తా. అంటే నార్మల్గా వచ్చేసి మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి ఈ విధంగా అవుతుంది, ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తారు ఏంటిది అని మాత్రం మీకు మొత్తం అయితే అప్డేట్ అయితే ఇస్తా. ఫస్ట్గా చూసుకున్నట్టయితే మనకు ఇది మోల్డింగ్. ఇది చెప్పాను కదా మీకు, డై అంటారు, సాంచా అంటారు, ఇవన్నీ ఇట్లా రకరకాలుగా అంటారు. అయితే ఫస్ట్ దానికి ఏంటంటే వీళ్ళు ఒక ప్రిపేర్ చేసుకుంటారు అన్నట్టు. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు చూడండి, నేను కొంచెం దగ్గర నుంచి చూపిస్తా. చూడండి, ఈ విధంగా రబ్బర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ రబ్బర్ పైన వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కొబ్బరి పీసు అండ్ దీంట్లో పిఓపి అని అది ఒక వైట్ సిమెంట్ లాంటిది. ఇది చూడండి, ఈ విధంగా అయితే తీసుకుంటారు. దానికి తీసుకున్న తర్వాత మనకి ఇట్లా ఈ విధంగా అయితే మాత్రం పేస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇట్లా మొత్తము విగ్రహం మొత్తం ఇట్లా పేస్ట్ చేసుకుంటూనే వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. ఇట్లా చూడండి, వాటర్ ఇది ఈ విధంగా మొత్తం పేస్టింగ్ అనేది అయితేనే ఉంటుంది. ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ దీని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రేమ్, ఇది మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ఆల్మోస్ట్ ఆల్ ఇది ఫస్ట్ ప్రిపేర్ చేసి వస్తున్నట్టుంటారు. దానిపైన కూడా ఇట్లా కట్టెలు ఇట్లా పెట్టి ఇట్లా మొత్తం కొబ్బరి పీస్ నేను చూపించాను కదా ఇంతకుముందు, అది మొత్తం అయితే పెట్టి ఇట్లా ఫ్రేమ్ చేసుకొని దాని తర్వాత ఇది మొత్తం ఎండినాక దాని నుంచి రబ్బర్ తీసేసిన దాని తర్వాత చూడండి ఈ విధంగా అయితే మాత్రం గణేష్ని అయితే వాళ్ళు రెడీ చేస్తారు. చూడండి, గణేష్ మహారాజ్ మనం చూసుకున్నట్టయితే మనము ఓన్లీ వచ్చినప్పుడు మనం చూసుకున్నాం. ఇక్కడ మేకింగ్ అయితే ఒక గణేష్ మహారాజ్ అయితే మేకింగ్ అయిపోయింది ఇంతకుముందే. ఇక్కడ మనకైతే అప్డేట్ ఇది చూసుకోవచ్చు. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక 10 feet ఉంటుంది గణేష్ మహారాజ్. మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం మన ఫైర్ లెక్క అయితే ఉన్నది. అండ్ మొత్తం నాకు తెలిసి అయితే మాత్రం మొత్తం మన శివుని ఫేసెస్గా వచ్చింది. చూడండి, గణేష్ మహారాజ్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది గణేష్ మహారాజ్. ఇంకా మనకి ఏంటంటే ఇప్పుడే డైలర్లకి వెళ్తున్నాయి కాబట్టి మాత్రం మనకు ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ కింద వచ్చి గణేష్ మహారాజ్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ మన సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూషిక వాహనం. అండ్ అలాగే పోదాం, ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి పోదాం. చూసుకోవచ్చు, ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీకు ఎందుకంటే ఇప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను కదా, మీకు కంపల్సరీ ఇక్కడ నచ్చినట్టయితే మాత్రం మీకు తప్పకుండా బుక్ చేసేసుకోండి. ఎందుకంటే తెలుసు మీకు మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు వాళ్ళు ఎంత బ్రహ్మాండమైన ఫినిషింగ్ ఇస్తారో మీకైతే తెలుసు. ఇక్కడ చూసుకోవచ్చు, గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు గరుడ వాహనం లెఫ్ట్ సైడ్లో గరుడ మహారాజ్ ఉండడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు పాములు, అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటేనైతే మాత్రం మనకు మొత్తము శ్వేషనాగులు పాములు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు ఇంకా కొంచెం మీద చూసుకుంటే మాత్రం మనకు వరాహి స్వామి వారు అయితే ఉండడం జరిగింది. అండ్ వరాహి స్వామి వారు వచ్చేసి మనకు విష్ణు అవతారంలో అయితే ఉండడం జరిగింది. అది విష్ణు అవతారం అంటారు. తీసుకోవచ్చు. గణేష్ మహారాజ్ హైట్ అయితే మీకు చెప్పాను కదా, 12-13 feet మధ్యన ఉంటాయని. ఇంకొకటి వచ్చేసి మనకు
ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చాం. పంచం మీద మాత్రం అసలు ఎక్సలెంట్ గోల్డ్ వర్క్. ఒక 2 days బ్యాక్ వచ్చినప్పుడు మాత్రం ఇది మొత్తం మనకు ఏమైందంటే డై మేకింగ్ అవుతుంది గణేష్ మహారాజు. ఇది ఏంటంటే గణేష్ మహారాజ్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. పంచ కూడా చాలా బ్రహ్మాండమైన డిజైనింగ్ అయితే రావడం జరిగింది. అండ్ మనకు చాలా అంటే చాలా పెద్ద గజమాల గణేష్ మహారాజ్ మెడలో చాలా భారీ గజమాల కూడా ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజు మనకు వచ్చేసి దశకంఠ గణపతి మహారాజు అయితే ఉండడం జరిగింది. ఈ దశకంఠ గణేష్ ఎలా ఉన్నది ఏంటిదని మాత్రం మీకు ప్రతి ఒక్కటైతే నేను వీడియోలో చూపించాను. అండ్ మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. 1 2 3 4 5 6 ఫేస్లు అయితే మనకు గణేష్ మహారాజ్కి రైట్ సైడ్ అయితే కనబడడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే మేకింగ్ వర్క్ అనేది అయిపోయింది, కాకపోతే ఇంకా జాయింటింగ్ వర్క్ కాలేదు. ఇక చూసుకున్నట్టయితే మనకు జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం ప్రిపేర్ కావడం అయితే ఉన్నది, ప్రిపేర్ చేసుకుని అయితే ఉన్నది మొత్తం. ఇక ఎందుకంటే అక్కడ చూసింది కదా మీరు, ఆడ మొత్తం మేకింగ్ వర్క్ అనేది నడుస్తుంది కాబట్టి దీనికి ఇంకా మనకు జాయింటింగ్ వర్క్ అనేది ఆగిపోయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏళ్ళు అండ్ ఇక్కడ మనకు మూషిక వాహనం, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ మొత్తం గోల్డ్ కూడా బాగున్నది జ్యువెలరీ. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గజమాల, ఇది గజమాల తీసుకోవచ్చు. ఇంకా 4 తలకాయలు మాత్రం వచ్చేసి చూడండి, 2 3 4 మొత్తం 10 కదా. అంటే మనకు మొత్తం 10 తలకాయలు ఉన్నాయి కాబట్టి మనం దశకంఠ గణపతి మహారాజ్ అయితే చెప్పడం జరుగుతుంది కదా. అండ్ అలానే మీకు ఇక్కడ ఇంకా మనం కొంచెం వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి మనకు మొత్తము ఇంకా సెకండ్ షెడ్లో కూడా తీసుకొని చూపిస్తాను నేను. ఇంకా ముంబై మోడల్ ఇంకా ఎంతవరకు అయిందని మాత్రము ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇక సెకండ్ షెడ్కి అయితే వెళ్ళినాం. సెకండ్ షెడ్లో చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా గణేష్ మహారాజు. అండ్ మనం చూసుకున్నాం ఆల్మోస్ట్ ఆల్, ఎందుకంటే చాలా తక్కువ మంది చూసినట్టున్నారు వీడియో, ఎందుకనే మళ్ళీ ఒకసారి అయితే నేను రివీల్ చేస్తున్నాను. చూసుకోవచ్చు ముంబై మోడల్ గణేష్ మహారాజ్ చాలా డిఫరెంట్ యూనిక్ మోడల్స్లో అయితే ఉండడం జరిగింది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ గణేష్ కానివ్వండి మనకు చాలా డిఫరెంట్ యూనిక్ మోడల్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా మనకు మొత్తం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సెటప్, బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడీ కావడం జరిగింది. అండ్ అలానే గణేష్ మహారాజ్ కూడా చూసుకోవచ్చు. కొంచెం ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తా చూడండి. గణేష్ మహారాజు, ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక 12 feet వరకు మనకు ఆశీర్వాదం చేతి కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఎందుకు ఫాస్ట్గా చూపిస్తున్నానంటే మీకు ఎవ్రీ ఎపిసోడ్లో మాత్రం అప్డేట్ అయితే ఇస్తానే ఉంటాను కదా. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం వాళ్ళు ఏం చేయాలంటే నా కామెంట్ రూపంలో చెప్పండి, నేను మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తా. చూసుకోవచ్చు గణేష్ మహారాజ్, చూసింది కదా మొత్తం గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూసుకుందాం. చూడండి, మీకు ఎవరికన్నా అర్థం కాకుండా మాత్రం నాకు కామెంట్ రూపంలో చెప్పండి, వాళ్ళకి చాలా క్లారిటీ అయితే మాత్రం ఇస్తా. చూడండి, చూసింది కదా. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ చూపిస్తా. చూడండి, ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే 5 steps పైన కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. అసలు ఏమేమి మోడల్స్లో ఉన్నాయి అయితే ప్రజెంట్ అయితే యూనిక్ మోడల్స్ అని అంటారు. దాని తర్వాత అసలు ఏమేమి మోడల్ ఉన్నాయి గణేష్ మహారాజ్ ఏంటి అని మాత్రం నేను మీకు మొత్తం చూపిస్తా. ఈ గణేష్ మహారాజ్ చూసింది కదా, అది చూద్దాము. ఇంకో గణేష్ మహారాజ్కి చూసినా కదా, ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూపించా. ఎందుకంటే ఇంకా 3rd షెడ్ కూడా ఉంది అన్న వాళ్ళది. ఆ 3rd షెడ్ కూడా మేబీ నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీ చూపిస్తా. ఇక్కడ చూస్తుంది కదా ఇంకో, ఇది షెడ్లోనే భారీ గణేష్ మహారాజ్. ఇది చూసుకోవచ్చు మన కృష్ణుని స్టైల్ అయితే గణేష్ మహారాజ్ ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసింది కదా చాలా క్లియర్గా చూపించా. ఇక్కడ ఏంటంటే ఇక మీకు చెప్పాను కదా కవర్ అయితే వేసి ఉండడం జరిగిందని.
ప్రజెంట్ ఏంటంటే థర్డ్ షెడ్కి అయితే వెళ్తున్నా. ఈ థర్డ్ షెడ్లో చూపిస్తాం మీకు ఏమేమి ఇంకా మోడల్స్ ఉన్నాయిందని చూస్తున్నాం. ఇది వచ్చేసి వాళ్ళది థర్డ్ షెడ్. ఇది చూస్తుంది కదా, మీకు బయట నుంచి కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి. జూమ్ చేస్తున్నా, కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. అది ఏమేమి మోడల్స్ ఉన్నాయిందని చూస్తా. తాళం ఉన్నది చూసుకుందాం. ఎందుకంటే పోయిన ఎపిసోడ్లో మీకు ఎపిసోడ్ నెంబర్ 8లో చెప్పాను చూపిస్తానని, కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇంకా మేకింగ్ అనేది మొత్తం కాలేదు, జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి చూపెట్టలేకపోయా. ఇప్పుడు మొత్తం జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకు ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు లాల్బాగ్ చా రాజా ఉండే కదా మనకు వాళ్ళ షెడ్లో, ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది వాళ్ళు. నాకు తెలిసి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ షెడ్లో మనకైతే ఒక గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆ గణేష్ మహారాజ్ వచ్చేసి మంచిగా సిట్టింగ్ పొజిషన్. ఇది గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు లాల్బాగ్ చా రాజా, చాలా ఫేమస్ గణేష్ మహారాజ్. చూసింది కదా అసలు ఇక మొత్తం జాయింటింగ్ వర్క్ ఇట్లా మొత్తం అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక ఏంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇంకా మొత్తం ఫిట్టింగ్ ఇట్లా కాలేదు ఇంకా, ఎందుకంటే మీరు చూసే ఉంటారు వీడియోలో మేకింగ్ అక్కడ చూసింది కదా, ఆ మేకింగ్ అవుతుంది కాబట్టి పెట్టలేదు. ఇంకా ఇక్కడ కాలే, ఎందుకంటే ఇంకా ఫెస్టివల్ అనేది చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇక ఫాస్ట్ అయితే ఇంకా ఫాస్ట్ అయితే వర్క్స్ అయితేనే ఉంటాయి. మేబీ నాకు తెలిసి అయితే మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ చూసింది కదా, ఇక్కడ చూపిస్తున్నా ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు త్రిమూర్తి గణేష్ మహారాజ్. ఈ త్రిమూర్తి గణేష్ మహారాజ్ నేను మీకు చెప్పాను కదా నా చాలా ఫేవరెట్ గణేష్ మహారాజ్ అని. ఈ త్రిమూర్తి గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. ఇంకా కొంచెం పోయేది చూద్దాం, ఇంకా ఏమేమి గణేషులు ఉన్నాయి ఏంటి అని మాత్రం ఈ షెడ్లో చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. చాలా క్లియర్గా అయితే మాత్రం మనకు హైట్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా చూసుకోవచ్చు. మనకు ఇదివరకు మనం చూసినప్పుడు అయితే మాత్రం ఇంకా చక్రం గిట్లా ఏం పెట్టలేదు, బ్యాక్ సైడ్ ఓన్లీ ఫేస్ ఒకటే పెట్టిండ్రు. అప్పుడు జాయింటింగ్ వర్క్ ఇట్లా ఇంకా ఏం కాకుండా మొత్తం జాయింటింగ్ వర్క్ ఇట్లా మొత్తం అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా భారీ గణేష్ మహారాజ్. ఇంకా బ్యాక్ డ్రాప్ వస్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకెవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం మీరు బుక్ చేసేసుకోండి. చూద్దాం ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇంకా మీకు ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చి నువ్వు చూపిస్తా. చూడండి ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూస్తున్నారు కదా, చాలా బ్రహ్మాండం. ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే ఈ ముంబై మోడల్ గణేష్ మహారాజ్కి ఏమైపోయిందంటే మనకు హైట్స్ చెప్పవచ్చు, కానీ ఏంటంటే ఇంకా వీటికి మన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా భారీగా వస్తుంది. మేబీ నాకు తెలిసి మాత్రం ఓన్లీ ఈ గణేష్ మహారాజ్ చూపిస్తుంది కదా, ఈ గణేష్ మహారాజ్ ఎంత హైట్ ఉంటుంది తెలుసా మీకు? అసలు నాకు తెలిసి ఒక 18 ఫీట్స్ ఉంటుంది. ఓన్లీ ఈ గణేష్ మహారాజ్ ఇప్పుడు ఉన్న పొజిషన్లోనే ఒక 18 ఫీట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గణేష్ మహారాజు. ఇక బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే మాత్రం ఇంకా ఎంత హైట్ పోతుందో తెలియదు. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నది గణేష్ మహారాజ్. మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ మోడల్ అయితే సిట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్ది. ఇవి ఈ గణేష్ మహారాజ్ కూడా మనకు ఒక 18 ఫీట్స్ ఉంది గణేష్ మహారాజ్.